హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారని డాక్టర్లు తెలిపారు. కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యాక తన ఫామ్ హౌస్ కి కాకుండా నందినగర్లోని సొంత ఇంటికి వెళ్తారని సమాచారం. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగిన కేసీఆర్ కి 6 నుండి 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆసుపత్రి నుండి నేరుగా నందినగర్లోని తన సొంత ఇంటికి వెళ్లి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. వాల్యూమ్ బాగా వస్తుంది పీసీఆర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రేపు యశోద హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతారని డాక్టర్లు తెలిపారు. కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యాక తన ఫామ్ హౌస్ కి కాకుండా నందినగర్లోని సొంతింటికి వెళ్తారని సమాచారం. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగిన కేసీఆర్ కి 6 నుండి 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆసుపత్రి నుండి నేరుగా నందినగర్లోని తన సొంతింటికి వెళ్లి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సౌమ్య లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. సౌమ్య చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు తన ఇంటికి వెళ్ళబోతున్నారు అన్న వార్త వచ్చింది. కానీ ఎక్కడికి వెళ్తారు, మరి ఫామ్ హౌస్కి వెళ్ళబోతున్నారా ఏంటి అనేది కొంత కన్ఫ్యూజన్ ఉండింది. కానీ ఆయన గతంలో అంటే ఎప్పుడైతే సీఎం అయ్యారో దానికంటే ముందు ఆయన బంజారా హిల్స్లోని నందినగర్లో నివాసం ఉండేవారు. సో అక్కడికే వెళ్ళబోతున్నారన్న వార్త వినిపిస్తోంది. ఎందుకంటే
10 ఏళ్ల నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రగతి భవన్లోనే ఉన్నారు. సో ఇప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత ఒకవేళ ఆయనకు సర్జరీ అయింది కాబట్టి ఏమైనా నీడ్ ఉన్నా అప్పటికప్పుడు హాస్పిటల్కి రష్ కావాలన్నా, డాక్టర్స్ ఎవరైనా వచ్చి తనకి ట్రీట్మెంట్ ఏదైనా ఎమర్జెన్సీలా అందించాలన్నా కూడా ఫామ్ హౌస్కి వెళ్ళి అందించడం చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి ఇక్కడే బంజారా హిల్స్లో ఉన్నటువంటి నందిని నగర్లో తన నివాసానికి వెళ్ళబోతున్నారు. సో చాలా కాలం నుంచి అక్కడ ఉండట్లేదు, ఎవరు ఉండట్లేదు. సో అప్పుడప్పుడు ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకుంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏవైనా ఉంటే కూడా కేటీఆర్ వెళ్ళి వచ్చేవారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. కానీ ఎగ్జాక్ట్గా మరి అక్కడ ఎవరైనా ఉంటున్నారా లేదా అన్న ఇన్ఫర్మేషన్ మనకైతే లేదు. కానీ 10 ఏళ్ల నుంచి మాత్రం కేసీఆర్ టోటల్గా ప్రగతి భవన్లో లేదంటే ఫామ్ హౌస్లో ఉంటున్నారు. కాబట్టి ఈ ఇల్లు ఎక్కడైతే ఉందో అందులో పెద్దగా యాక్టివిటీ లేదు. అందుకని ఎక్కడికి షిఫ్ట్ చేయాలి, మరి ఈ హిప్ సర్జరీ అయిన తర్వాత ఎక్కడికి షిఫ్ట్ చేయాలి అని ఆలోచించినప్పుడు మాత్రం డాక్టర్స్ కూడా నియర్ బై ఉంటేనే బెటర్. ఎందుకంటే ఎప్పుడంటప్పుడు అంటే చాలా తొందరగా రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడికే షిఫ్ట్ అవ్వడం బెటర్. అంటే నందిని నగర్లో ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ ఇల్లు ఎక్కడైతే ఉందో అక్కడికే వెళ్ళబోతున్నారు. సో ఈ వార్తనైతే ఇప్పుడు ఎక్కువగా ఇదే వినిపిస్తోంది. మరి డిసిషన్ కూడా అదే అనుకుంటా, ఎందుకంటే అన్నిటికీ దగ్గరగా ఉంటుంది హాస్పిటల్కి. అండ్ దెన్ ఎవరైనా వచ్చి వెళ్ళే వాళ్ళు కూడా పరామర్శించే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నిన్న కూడా సినీ యాక్టర్ నాగార్జున వెళ్ళి పరామర్శించారు. చాలామంది వివిఐపీస్ ఇంకా కూడా వస్తున్నారు. కాబట్టి చాలామందిని రావద్దు అని ఈ మధ్య కాలంలోనే తన సొంతంగా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఆ పబ్లిక్ ఫ్లో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా నియోజకవర్గాల నుంచి చాలామంది వస్తున్నారు ఆయనను పరామర్శించడానికి. కాబట్టి సో అందరికీ నియర్ బై. అండ్ తనకు కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ అప్పటికప్పుడు వెళ్ళాలి అంటే కూడా, రష్ కావాలి అంటే కూడా చాలా దగ్గరగా హాస్పిటల్ ఉంటుంది. కాబట్టి నందిని నగర్నే ప్రిఫర్ చేసినట్టుగా అయితే మనకైతే అర్థమవుతుంది. సో రేపు డిశ్చార్జ్ కాబోతున్నారు. సో డాక్టర్ సజెషన్ కూడా అదే. ఆయన బంజారా హిల్స్లోని అంటే క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ ఉంటుంది నందిని నగర్, అక్కడ నివాసం ఉంటూ ఉండే. సో గతంలో 10 ఏళ్ల క్రితం మాత్రం అక్కడే ఉన్నారు. సో మేబీ అది ఒక సెంటిమెంట్ లాగా కూడా మారిపోయింది అనుకుంటా. ఎందుకంటే అక్కడ కంప్లీట్గా ఆయన ఉద్యమం టైంలో అక్కడి నుంచే ఉండి టోటల్గా అక్కడి నుంచే తన నివాసం ఏదైతే నందిని నగర్లో ఉందో అదొక సెంటిమెంట్గా కూడా భావిస్తున్నారు అనుకుంటా. అందులో భాగంగానే నందిని నగర్లోనే ఇప్పుడు మళ్ళీ అక్కడే ఉండబోతున్నారు. రేపైతే డిశ్చార్జ్ కాబోతున్నారు. సో సౌమ్య, రేపు ఏ టైంకి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది? రేపు నందినగర్లో రేపు మేబీ ఆఫ్టర్నూన్ తర్వాత, ఎందుకంటే ఈ ప్రొసీజర్ కూడా కొంత ఆలస్యంగానే ఉంటుంది. ఎప్పుడైతే డిశ్చార్జ్ అనేది ఉంటుందో అప్పుడు కొంత డిలేనే ఉంటుంది. కాబట్టి మేబీ మధ్యాహ్నం తర్వాత తను నందినగర్కి వెళ్ళే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. మరి చూడాలి. ఒక టైం అయితే ఇంకా ఇప్పటివరకు అయితే అధికారికంగా ఏం అనౌన్స్ చేయలేదు. కానీ మోస్ట్లీ ఆఫ్టర్నూన్ టైమ్సే ఇట్లాంటి డిశ్చార్జ్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో జనరల్ పబ్లిక్ పర్సెప్షన్లో నేను చెప్తున్నాను. మేబీ వివిఐపీస్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ కంఫర్టబుల్ టైం ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మేబీ మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మధ్యాహ్నం తర్వాత ఉండొచ్చు మేబీ, లేదంటే రేపు మనకు ఎప్పుడు డిశ్చార్జ్ కాబోతున్నారు అనే టైం మాత్రం తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సౌమ్య.